కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అనుకోండి, జస్ట్ ఇట్లా ఫ్రూట్స్ చూపించండి. ఫ్రూట్స్ అనుడితోటే, ఫ్రూట్స్ చూసుడితోటి ఏంటి, మార్కెట్ గుర్తొస్తుంది. మార్కెట్ ఏ వారం అవుతుంది, శనివారం అవుతుంది. కాబట్టి ఏంటి, నెక్స్ట్ డే ఏంటి అంటే సాటర్డే లేదా శనివారం అని చెప్పడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అటిజం రైల్. ఇంతకుముందులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాము. సో చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఏంటి అంటే వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేసిన దాంట్లో చాలా ఉన్నాయి, బట్ దానిలో నుంచి బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని చూజ్ చేసుకొని అదే టాపిక్ పైన ఈరోజు వీడియోని అయితే చేస్తున్నాము. సో మంచి టాపిక్ కాబట్టి మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే అర్థం కాకపోవచ్చు. వీలైతే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఈ ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏంటి అంటే, చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే కన్ఫ్యూజన్ ఒకటి. సో దీనిలో ఏంటి అంటే కాన్సెప్ట్లలో టైం కాన్సెప్ట్ వేరుంటుంది, క్యాలెండర్ కాన్సెప్ట్ వేరుంటుంది, డే కాన్సెప్ట్ వేరుంటుంది. సో ఈరోజు వీక్ డేస్లలో ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతూ ఉన్నారు. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈరోజు ఏం వారము, ఎగ్జాంపుల్ సండే అనుకున్నాము. సో సండే అనుకున్నట్లయితే నెక్స్ట్ ఏంది మండే, లేదు ఈరోజు ఏంది థర్స్డే, నెక్స్ట్ ఏంటి ఫ్రైడే. సో దీనివల్ల ఏంటి అంటే ఈరోజు అయితే చెప్తున్నారు, మరి రేపు ఏంటి, నిన్న ఏంటి అంటే చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి సో ఆ టాపిక్ చాలామంది రేజ్ చేశారు. సో దీనిపైన ఒక వీడియో చేస్తే అయిపోద్ది అనే ఆలోచనతోటి, వాళ్ళతో పాటు చాలామందికి హెల్ప్ అవుతుందనే ఆలోచనతోటి ఈ టాపిక్ చేస్తున్నాము, ఈ వీడియో చేస్తున్నాము. సో ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ ఈరోజు గురువారం అండి, లేదు ఎగ్జాంపుల్ ఈరోజు శుక్రవారము అయితే ఏంది అంటే నెక్స్ట్ ఏంటి శనివారం, ముందు ఏంది గురువారం. సో శుక్రవారాన్ని టార్గెట్ చేద్దాం. శుక్రవారం లాక్ అనుకుంటే శుక్రవారం తర్వాత ఏంది శనివారం, శుక్రవారానికి ముందు ఏంది నిన్న ఏంటి అంటే గురువారం. సో దీనికన్నా ముందు, ఇది నేర్పించేదానికన్నా ముందు చాలామంది పిల్లలు ఏంటి అంటే శుక్రవారం ఒకటే, ఈరోజు ఏంటి శుక్రవారం, ఇది ఒకటి మాత్రమే చెప్తున్నారు. నెక్స్ట్ రేపు ఏంటి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెక్స్ట్ నిన్న ఏంటి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఏదైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆ పిల్లలకు మీరు చెప్పాల్సిన వే ఆఫ్ టీచింగ్ ఏదైతుందో దాన్ని కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తే సరిపోతుంది. దానికంటే ముందు, మీరు నేర్పించే దానికంటే ముందు మీరు ఏం చేయాలి అంటే పిల్లలకి జరగడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇది బేబీ అనుకున్నట్లయితే మీరు ఈ ప్లేస్లో ఉన్నారు. ఎగ్జాంపుల్ ముందుకు జరగాలి, వెనక్కి వెళ్ళాలి, ముందుకు జరుగు, ముందుకు, ఇంకొంచెం ముందుకు, ఇంకొంచెం ముందుకు, కొంచెం వెనక్కి జరుగు, వెనక్కి, కొంచెం లెఫ్ట్కి జరుగు, ఇటు సైడ్ జరగడం, ఇంకొంచెం రైట్కి జరుగు, ఇటు సైడ్ జరగం. సో ఎప్పుడైతే ఈ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అవగాహన ఉన్న పిల్లల్లో ఈ వీక్ డేస్ ఏవైతున్నాయో నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ బేబీ. సో ఈ బేబీ ఏంటి అంటే మీరు ఇక్కడ ఉన్నారు. సో ముందుకు జరుగు అంటే ముందుకు జరగాలి, వెనక్కి జరగాలంటే వెనక్కి జరగాలి. ఈరోజు శుక్రవారం కాబట్టి నెక్స్ట్ వచ్చేది శనివారం, దీనికన్నా శుక్రవారం కన్నా ముందు ఏంటి గురువారం. కాబట్టి ఏంటి అంటే బేబీని ఇక్కడ మీరున్నారు, ముందుకు జరుగు అంటే ముందుకు వస్తాడు. నీ ముందు ఏముంది అంటే శనివారం. తర్వాత శుక్రవారం, నువ్వేంటి శుక్రవారం తర్వాత ఏమొస్తుంది శనివారం. నెక్స్ట్ వెనక్కి జరిగిన తర్వాత ఏంటి, ఇదేంటి శుక్రవారం. నెక్స్ట్ నిన్న ఏంటి గురువారం. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా హెల్ప్గా అవుతుంది. అండ్ ఓకే, ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన కొంతమంది పేరెంట్స్ ఏంటి అంటే బేబీస్ కూడా డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది ఏంటి అంటే 1 or 2 times చెప్తే ఈజీగా క్యాచ్ చేస్తారు. కొంతమంది ఏంటి అంటే 10 times చెప్పినా కూడా కొంచెం లెర్నింగ్ అనేది స్లోగా ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఏం చేయాలి అంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైతే చాలా ఇష్టం ఉంటుందో, ఎగ్జాంపుల్ చాలామందికి పిల్లలు ఎవరికైనా ఇష్టమే అండి, చాలామంది పిల్లలకని కాదు. సో ఎవరికైనా ఇష్టం ఉంటుంది కాబట్టి ఏంటి అంటే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్డు, స్కూల్ టైము. సో ఇది ఏదైతే యూజ్ చేసుకొని మీరు నేర్పించడానికి ట్రై చేస్తారో 90% నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శుక్రవారం అండి, శుక్రవారంలో ఉన్నారు బేబీ. నెక్స్ట్ ఏంటి, ఏం నేర్పాలి శనివారంలో ఏం నేర్పాలి. చాలామంది ఏంటి అంటే మార్కెట్,
మార్కెట్ ఉంటుంది. సో వీకెండ్ కాబట్టి ఎక్కువ టౌన్లలో ఉండే వారికి ఏంటి అంటే వీకెండ్ కాబట్టి మ్యాక్సిమం బయటికి వెళ్ళడమా లేదంటే మార్కెట్కి వెళ్ళడమా ఆ విధంగా ఉంటుంది. సో ఏంటి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవి ఫ్రూట్స్. నెక్స్ట్ ఇక్కడ ముందు పెట్టేసేయండి, ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటుంది సాటర్డే అని. సో ఇదేంటి ఫ్రైడే, సాటర్డే ఏంటి మనం ఎక్కడికి వెళ్తాం? సో మీరు తీసుకెళ్ళిన అంటే మార్కెట్కి తీసుకెళ్ళిన ప్రతిసారి బేబీ తోటి ఫ్రూట్స్ కొనిపించండి. ఈరోజు ఏంటి సాటర్డే, ఎందుకు వచ్చాం మనం మార్కెట్కి వచ్చాం. సో మార్కెట్ అంటే ఇమీడియట్గా సాటర్డే గుర్తుకు రావాలి బేబీకి, అట్లా ప్రాక్టీస్ చేయండి. సో ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేస్తారో సో అప్పుడు ఈ ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు శుక్రవారం కదండి, నెక్స్ట్ రేపేం వారం నన్ను అడిగితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అనుకోండి, జస్ట్ ఇట్లా ఫ్రూట్స్ చూపించండి. ఫ్రూట్స్ అనుడితోటే ఫ్రూట్స్ చూసుడితోటి ఏంటి మార్కెట్ గుర్తొస్తుంది. మార్కెట్ ఏ వారం అవుతుంది? శనివారం అవుతుంది. కాబట్టి ఏంటి నెక్స్ట్ డే ఏంటి అంటే సాటర్డే లేదా శనివారం అని చెప్పడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది, తర్వాత సాటర్డేలో ఒక బేబీ వస్తాడు, ఫ్రూట్ మార్కెట్ అయిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏంటి సండే ఏంటి నాన్ వెజ్ లేదంటే ఐస్ క్రీమో ఏదో ఒకటి బయటకు వెళ్తారు కాబట్టి ఏదో ఒకటి ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ పెట్టేసేయండి. ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. బేబీ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఫ్రైడే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సాటర్డేకి వచ్చిండు. సాటర్డే అనగానే ఏంటి గుర్తు రావాలి? మార్కెట్, సాటర్డే. ఇది గుర్తొచ్చిన తర్వాత ఏంటి అంటే సండే అనే కాన్సెప్ట్ ఏ విధంగా నేర్పాలి అంటే ఇప్పుడు పిల్లల్ని సండే వచ్చిందంటే బయటకు తీసుకెళ్తారు, జూ పార్క్ తీసుకెళ్తారు, ఐస్ క్రీమ్ తినిపిస్తారు, చాక్లెట్స్ తినిపిస్తారు, లేదంటే బిర్యానీ తినిపిస్తారు. మీ బేబీకి ఏదైతే చాలా ఇష్టంగా ఉంటుందో బయటకు వెళ్ళిన తర్వాత నేను బయటకు వెళ్తే ఇది కావాలని అడుగుతారో అది చూజ్ చేసుకోండి, అలాంటిది మాత్రమే చూజ్ చేసుకోండి. కొందరు పిల్లలకి ఏంటి అంటే ఐస్ క్రీమ్ చాలా ఇష్టం, వాళ్ళు ఎంత జస్ట్ ఇట్లా బండి మీద బయటకు వెళ్తున్నామంటే కథం ఐస్ క్రీమ్ ఏడా కనిపించిన అక్కడ నుంచి జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇది ఏంటి అంటే ఒక కీ పాయింట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇది సాటర్డే, నెక్స్ట్ సండే కాబట్టి ఏంది అంటే సండే మనం బయటకు వెళ్తే ఏం చేస్తాము? నువ్వేం తింటావు? ఐస్ క్రీమ్. ఓన్లీ ఆ బేబీకి అర్థమయ్యేంత వరకు ఏంది అంటే ఓన్లీ సండే రోజు మాత్రమే ఐస్ క్రీమ్ కొనించండి, మిగతా డేస్లో కంప్లీట్ అవాయిడ్ చేసేయండి. సో బయటికి వెళ్తే ఏంటి ఐస్ క్రీమ్ వస్తుంది. ఐస్ క్రీమ్ ఏ వారం కొనిస్తారు? సండే కొనిస్తారు. సో సాటర్డేలో ఉన్నాడు కాబట్టి బేబీ సండే ఒకవేళ నెక్స్ట్ డే ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అనుకోండి, ఏం చూపించాలి మీరు? జస్ట్ ఐస్ క్రీమ్ షో చేస్తే ఏంటి అంటే ఓహో ఐస్ క్రీమ్ ఎప్పుడు కొనిస్తారు? సండే. నెక్స్ట్ వచ్చేది ఏంటి? సండే. దయచేసి ప్రతి పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఎప్పుడైతే నెక్స్ట్ డే నేర్పిస్తారో ఎట్ ఏ టైం నిన్నటి వారం ఏంది అని క్వశ్చన్ చేయకండి, బేబీస్కి అసలు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఏంటి అంటే జస్ట్ నెక్స్ట్ డే ఏంది, తర్వాత వారం ఏంటి, నెక్స్ట్ డే ఏంది, ఏం చేస్తావు. సో ఈ కాన్సెప్ట్ మీదనే ఉండండి. ఎప్పుడైతే ఈ నెక్స్ట్ డే పైన పర్ఫెక్ట్గా గ్రిప్ వస్తుందో అట్లీస్ట్ ఒక 60-70% గ్రిప్ వచ్చినా కూడా నెక్స్ట్ దానిపైన స్టార్ట్ చేయవచ్చు. ఏది నిన్నటి వారం ఏంటి అని స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి సాటర్డే అయిపోయింది, సండే అయింది. సండే ఏంటి? ఐస్ క్రీమ్. నెక్స్ట్ సండే రోజు ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇది సాటర్డే, సండే, మండే. నెక్స్ట్ వచ్చేది మండే. మరి మండే కాన్సెప్ట్ ఏ విధంగా నేర్పించాలి అనుకున్నట్లయితే మండే ప్రతి ఒక్క బేబీ ఏం చేయాలి? మండే మార్నింగ్ లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఏం చేయాలి? ఒక చిన్న స్కూల్ ఫిగర్ దించేసి వాళ్ళ టీచర్ లేదంటే పిల్లలు ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఇట్లా చాలామంది ఉంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది బేబీ కాబట్టి స్కూల్లో వాళ్ళకి ఇష్టమైన పర్సన్ ఒకరు ఉంటారు, అయితే ఆయమనా లేదంటే టీచరా లేదంటే వాళ్ళ ఫ్రెండా, సో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇష్టమై ఉంటారు, లైక్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని చూజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ వాళ్ళ టీచర్ ఉందనుకోండి, లేదు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఏంటి అంటే వీళ్ళతోటి పక్క కూర్చుంటారు, లంచ్ టైంలో బయటకు వెళ్తారు, అంటే ఎక్కువ కేర్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్ చేసుకోండి. నెక్స్ట్ సండే అయింది. సండేలో ఏంటి? నెక్స్ట్ మండే ఏంటి అంటే వాళ్ళ ఫోటో ఎప్పుడైతే చూపిస్తారో లేదంటే స్కూల్ ఫోటో ఎప్పుడైతే చూపిస్తారో ఓహో నెక్స్ట్ ఏంది స్కూల్ కనిపించింది కాబట్టి మండే నేను స్కూల్కి వెళ్ళాలి. సో ఈ కాన్సెప్ట్ తోటి అయితే ముందుకెళ్ళండి. దీంట్లో మీకు చెప్పింది ఏంటి అంటే సాటర్డే అయిపోయింది, సండే అయిపోయింది, మండే అయిపోయింది. ఇంకా మీరు చూజ్ చేసుకోవాల్సినవి అంటే దానికి గోల్స్ సెట్ చేసుకోవాల్సినవి మహా అంటే ఒక 4 or 5 ఉంటాయి. సో ఏదో ఒక రకంగా ఇప్పుడు మండే అయిపోయింది, నెక్స్ట్ ట్యూస్డేకి తనకి ఇష్టమైంది ఏంది, వచ్చి రెగ్యులర్గా చేసేది ఏంది, మీరు చేసే యాక్టివిటీస్ ఏంది, సో బేబీ దానిలో ఇన్వాల్వ్ అవుతాడా అవ్వడా, దాన్ని బట్టి మండే గోల్ టార్గెట్ చేయండి, అంటే అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ వెడ్నెస్డే, నెక్స్ట్ థర్స్డే, నెక్స్ట్ ఫ్రైడే.
సో ఈ విధంగా ఏదైతే ఉందో ఈ సర్కిల్ కంప్లీట్గా మీరు ఒక పెద్ద చార్ట్ పైన చేసుకొని ఏ విధంగా చేస్తే ఇట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, తనకి ఏది ఇష్టమో మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, అట్లా చేసుకున్నట్లయితే మీకు వీక్ డేస్ నేర్పించడం చాలా ఈజీ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఏంటి అంటే వీక్ డేస్ నేర్పించడంలో మేము ఫెయిల్ అవుతున్నాం అనే మాట అసలే రావద్దు. కాబట్టి మీకోసం ఇంత కష్టపడి ఇంత ఈజీ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీ అయి ఈ మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ టెక్నిక్ ఏదైతే ఉందో ఈ టెక్నిక్ యూజ్ చేసి ఇంట్లో ఇంప్లిమెంట్ చేసి వేగిపోయినా సో ఈ వీక్ డేస్ నేర్పిస్తాననే ఆలోచనతోటే ఈ మంచి టాపిక్ తోటి మేము ముందుకు వస్తున్నాము. సో దయచేసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.